బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు గంటలు పూడ్చివేతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మూడో గంటని కూడా పూర్తి చేశారు అధికారులు. దానికి సంబంధించి ఇన్ఫాక్ట్ మూడో గంటని కూడా పూడ్చారు అధికారులు, సిబ్బంది. సింగ్ నగర్ కు వరద తగ్గింది. బుడమేరు ఎడమ కాలువకు గండి పడ్డంతో 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి అంతరాయం ఏర్పడింది. బుడమేరు ఉధృతితో నీట మునిగింది విజయవాడ. సింగ్ నగర్, చిట్టినగర్ ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరుకుంది. అదిగో మీరు చూస్తున్నారు విజువల్లో, అదే ఆ భారీ గండి. ఈరోజు ఇంతవరకు కూడా బుడమేరుకు సంబంధించి ఆ వరద నీరు ఇటు సింగ్ నగర్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు ముంచడానికి కారణమైంది. ఆ బుడమేరుకు సంబంధించి మూడో గండిని పూడ్చడానికి ఇటు డిఫెన్స్ కూడా రంగంలోకి దిగింది. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకొచ్చి వాటిని అమర్చి ఆ తర్వాత గండిని పూర్తి చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ భారీ గండికి సంబంధించి. ఈ నేపథ్యంలోని అక్కడ ఇప్పుడు ఆ గండి పూడ్చివేత పూర్తయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ గండిని పూడ్చడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక ఇంతవరకు పడిన 2 గంటలకు సంబంధించి మీరు చూసుకుంటే దాన్ని స్థానిక అధికారులు కావచ్చు లేదా స్థానిక సిబ్బంది వాటిని పూడ్చగలిగారు. కానీ మూడో గంటకి సంబంధించి చూసుకుంటే కనుక ఆర్మీ, ఇన్ఫాక్ట్ డిఫెన్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రంగంలోకి దిగి వాటిని పూడ్చాల్సి వచ్చింది. అది కూడా ప్రత్యేకమైన అదుగు ఆ విజువలే మీరు చూస్తున్నారు. డిఫెన్స్ అధికారులు అక్కడ చేరుకున్న తర్వాత విజువల్లో చూస్తే కనుక ఈ గండిని పూడ్చడానికి ప్రత్యేకమైన రాళ్లు కావాల్సి వచ్చింది. వాటితో పాటు బస్తాలతో ఇటు మట్టిని కావచ్చు, ఇసుకను కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పూడ్చారు. దీంతో బుడమేరుకు సంబంధించి ఇప్పుడు ఆ వరద ఉధృతి సింగ్ నగర్కి రావడంలో అధికారులు కట్టడి చేశారు. దీంతో ప్రస్తుతం సింగ్ నగర్, చిట్టనగర్ ప్రాంతాలకు భారీగా వరద నీరు వచ్చే సందర్భాన్ని కట్టడి చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు చూద్దాం. పెట్టుకుంటే వెళ్తే ఆటోమేటిక్ వాటర్ రైజ్ అయినప్పుడు మళ్ళీ ఈ లీకేజ్ నుంచి మళ్ళీ ఆటోమేటిక్ బయటకు పోద్దండి. వాటర్ పెరిగిందా పైన పెరగలేదు. ఉన్న వాటర్ పోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి 4 రోజులు లేచింది. ఇప్పుడు ఇంకా పైన పెరగదు. పైన వాటర్ రేజ్ అయితే ఆటోమేటిక్గా పైన పెరిగితే మేము బండ్ రేజ్ చేస్తాం సార్. యూజ్ అవుతే ఇంకా వెహికల్స్ అన్ని బ్యాక్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ వాటర్ రైట్, మీరు విషయంలో చూస్తున్నారు. బుడమేరు గండికి సంబంధించి మూడో గండి పడింది, భారీ గండి ఇది. ఈ గండిని పూడ్చడానికి శ్రమించాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎంతవరకు అదుపులోకి వచ్చిందనేది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఈ బుడమేరు వాగుకి సంబంధించి అక్కడ ఒక చిన్న టర్న్లో వెళ్తుంది మాట మనకి కృష్ణానగర్, ఇన్ఫాక్ట్ కృష్ణానదిలో కలిసేందుకు భాగంగా పోలవరం రైట్ కెనాల్ నుంచి. అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బహుశా వర్షం పడుతున్నట్టుంది. ఈ నేపథ్యంలో ఆ గంటలు పూడ్చివేతకి ఏమైనా ఆటంకం కలిగిందా? ఆల్ రైట్, టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. మళ్ళీ వర్షం పడుతుంది అక్కడ. ఈ నేపథ్యంలో బహుశా టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. ఇన్ఫాక్ట్ మీకు విషయం చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే అదిగో ఆ విజువల్ చూడండి. అదొక ప్రత్యేకమైన పద్ధతి. మీరు చూస్తున్నారు కదా, ఇనపగళ్ళతో ఆ ఓచలన్నింటినీ కూడా ఒక వరుసలో పేర్చి వాటిని ఒక మెష్ లాగా ఏర్పరిచి ఆ మెష్ల మధ్య బండరాళ్ళను పెట్టి ఒక ప్రత్యేకమైన పద్ధతి. సరిగ్గా నేను మీకు కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇది అంత అదుగు మీరు చూస్తే ఫస్ట్ దాన్ని అలా అమర్చి పెద్ద పెద్ద బండరాలను వేరే చోటు నుంచి తీసుకురావాల్సి వచ్చింది. కానీ దాంతోపాటు ఈ ఏర్పాటు అంతా కూడా మీరు చూస్తున్నారు. ఈ ఏర్పాటు అంతా కూడా అక్కడ స్థానికంగా విజయవాడలోనే చేయించారు. అలా ఒక ఊచలన్నింటినీ కూడా ఒక మెష్లాగా ఏర్పాటు చేసి ఒక బోన్లా చేసి ఆ బోనుల్లోకి రాళ్లను పెట్టి వాటిని దాంట్లోకి దించారు. సో ఈ సిస్టమ్ మాట అలా పేర్చబట్టి అలా చేయబట్టి త్వరగా కంట్రోల్లోకి వచ్చింది. లేకపోతే కనుక ఈరోజు విజయవాడ పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బుడమేరు వాగు ఆ వరద నీరు మీరు చూస్తే కనుక అంత కంట్రోల్ చేసినా చిన్న ఇంకా లీకేజ్లో వెళ్ళింది. అయినప్పటికీ అధికారులు వదలలేదు. పూర్తిగా మంత్రి నిమ్మల రామానాయుడు దాదాపుగా మీరు గమనిస్తే కనుక ఈ బాధ్యతను మంత్రి నారా లోకేష్, మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పచెప్పడం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ నేపథ్యంలో ఆయన దాదాపుగా వర్షాలు పడిన తర్వాత ఇటు ముఖ్యమంత్రితో ఉన్న సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత అంతా ఎప్పుడైతే గంటలు పడ్డం ప్రారంభమయ్యాయో పగలు రాత్రి ఆయన దాదాపుగా అక్కడే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మీరు చూస్తే నేను గమనిస్తే కనుక
హోంమంత్రి అనిత కూడా ఆయనకి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టారు. అక్కడ వర్షం పడుతోంది. వర్షం పడుతున్నప్పటికీ అధికారులు ఎక్కడా కూడా తగ్గలేదు. ఎందుకంటే కనుక ఇప్పుడు అక్కడ వదిలేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కనుక అక్కడ వదిలేస్తే కనుక అక్కడ కానీ చేతులు ఎత్తేస్తే కనుక బుడమేరుకు సంబంధించి ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే బుడమేరుకు సంబంధించి బుడమేరు వరద నీరు ఇటు విజయవాడలోకి వచ్చేస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ గండిని పూడ్చకపోతే చాలా ఇబ్బంది తలెత్తేది. సింగనగర్ కావచ్చు, చిన్ననగర్ కావచ్చు, ఇలా ఊర్మిళ నగర్కి సంబంధించి కూడా కొంతమంది చెప్పడం జరుగుతోంది. ఇలా ఈ ప్రాంతాలకు సంబంధించి వరద నీరు ముంచేస్తున్న పరిస్థితి. ఒకసారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బహుశా అక్కడ వర్షం కురుస్తున్నట్టుంది. ఈ ఆపరేషన్కి ఏమైనా అడ్డంకి కలుగుతోందా? ఈ గండ్లు పూడ్చే ఆపరేషన్కి సంబంధించి పూర్తయిపోయిందా? సచిన్, ఇప్పుడుకైతే కూడా ఇక్కడ కొండపల్లి శాంతినగర్ వద్ద ఏర్పడినటువంటి గండిని పూర్తి స్థాయిలో పూడ్చడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతికి కూడా ఇక్కడ 3 సార్లు గండి పడిన ఈ బుడవేరు దగ్గరికి ఇక్కడ 3వ గంటకి అయితే ఈ రోజు మిలిటరీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా గండిని పూడ్చడం కూడా జరిగింది. పూడ్చినప్పుడు కూడా అంటే ఎటువంటి ప్రమాదం లేకుండా ఇక్కడ మనం ఉన్నాము. అంటే రానున్న రోజులు అంటే మరి వర్షపాతం మరి అధికమైన పక్షంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆ కట్ట ఎత్తును కూడా పెంచుతూ, అంటే వర్షం పడుతున్నా సరే ఇతర అధికారులు అయితే వర్షం కొనసాగిస్తున్నారు. ఇటు పక్క ఆర్మీ అధికారులు, అదేవిధంగా ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిస్థాయిలో వచ్చి కట్ట మరమ్మతు చేస్తున్నారు. దీనిపై కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కూడా ఇక్కడ మంత్రి నారా లోకేష్ అబ్జర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా దేవినేని ఉమా, రాజప్ప ఇక్కడ కూడా ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మొత్తం కూడా పొలిటికల్ గా, అదేవిధంగా అధికారపరంగా కూడా మొత్తం కూడా ఈ గండి పూడ్చే విధంగా ఇక్కడైతే అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మొత్తానికి కూడా అంటే రాను రోజులు ఎప్పుడు విజయవాడ పరివాహక ప్రాంతంలో, అదేవిధంగా నీటి మునిగే పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు రాను రోజుల్లో మరొకసారి ఇబ్బంది జరగకుండా చూసిన అయితే ఇక్కడ అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ గత 2 గంటల నుంచి ఇక్కడ ఏకదాటిగా వర్షం పడుతుంది. అయినా కూడా వర్షం ఎటువంటి పరిస్థితి కూడా ఆగకూడదు. ఖచ్చితంగా కూడా త్వరితగతిన విజయవాడ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా అయితే సింగనగర్, అదేవిధంగా ఊరుమిళ నగర్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా నీటి మునిగి ఉన్నాయి. ఆ నీటి క్లీన్ చేయాలంటే ఈ గండిని పూర్తాల్సిన పరిస్థితి దృష్ట్యా కూడా అధికారులు అయితే పూర్తిగా దీని మీద దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అంటే గంటకి మోటార్ చేస్తున్నారు. గత కొద్దిసేపు క్రితం కూడా నారా లోకేష్ గురించి ఇక్కడ పనులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఏ మాత్రం కూడా చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు. పూర్తి స్థాయిలో కూడా ఈ గడ్డి పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే కేంద్ర పాలకులు ఇచ్చి, అదేవిధంగా ఆర్బీఐ అధికారులు ఇక్కడ సిబ్బంది అయితే కూడా ఈ గడ్డి పూర్తి చేయడం కోసం పూర్తి స్థాయిలో వాళ్ళ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గడ్డి పూర్తి సమయంలో నీరు ప్రవహిస్తుంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. గత 3 రోజుల నుంచి ఈ గండి పూర్తి చేయడం కోసం అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ గండి ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దీనికి ప్రత్యేకమైన ఒక ప్రణాళిక రచించి కొండరాళ్లు వేసి దాన్ని మట్టి వేసి ఎప్పటికప్పుడు శ్రీనివాస్, అంటే ఇప్పుడు పూర్తిగా గండి పూర్తి చేసినట్టే భావించచ్చా? శ్రీనివాస్, గండి ఇప్పుడు అంటే ఇంకెక్కడ ఏ గండి కూడా లేదని అనుకోవచ్చా ప్రస్తుతం బుడమేరుకు సంబంధించి? బుడమేరుకు సంబంధించి అయితే ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్న విధంగా అయితే ఆ తీవ్ర స్థాయిలో పెద్ద గడ్డి పడినటువంటి ఈ 3వ గండి శాంతినగర్ దగ్గర ఉన్నటువంటి ఈ గడ్డి కూడా పూర్తిగా కూడా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి నగరవాసులు, అటు విజయవాడ నగరవాసులు ఇప్పటి వరకు భయపడుతూ ఉన్నారు. వీళ్ళైతే ఖచ్చితంగా కూడా ఊపిరిపీల్చుకోవాల్సిన పరిస్థితి. కాకపోతే గత 2 గంటల నుంచి కురుస్తున్న వర్షం వల్ల ఇప్పటికే ఆల్రెడీ లోతట్టు ప్రాంతాల్లో జలమయం ఉన్న నేపథ్యంలో ఈ వర్షం పడుతుంది. ఈ వర్షం ఎంత మేర వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది అది ఒకటే విషయం తప్పితే ఈ బుడవేరుకు సంబంధించి అయితే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి ఇటు అధికారులు చేస్తున్నారు. దాంట్లో ఉదాసీనత లేకుండా కూడా ఇది అధికారులు అయితే కూడా గట్టి భద్రతా ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఏంటంటే కట్ట పూడ్చిన తర్వాత కూడా దాన్ని ఎత్తు పెంచుతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ఎత్తు కంటే కూడా ఇప్పుడు కనీసం ఒక 4-5 అడుగులు ఎత్తు పెంచాలి. ఎందుకంటే రాను రోజుల్లో వర్షాలు పట్టిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వేసిన కట్ట మరోసారి ప్రమాదానికి గురైతే మరోసారి అత్యధిక నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరోసారి అటువంటి అవకాశం ఇవ్వకోకుండా ఎక్కడైతే గండ్లు పడ్డాయో, అదేవిధంగా కట్ట ఎక్కడైతే వీక్ గా ఉందో దాన్ని కూడా పరీక్షించి అక్కడ పూర్తిగా కూడా బట్టి తోలి దాన్ని అయితే పూర్తిగా చదును చేసి గట్టి చేసే పరిస్థితి అయితే కట్టలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. అయితే మొత్తానికి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని రోజులుగా విజయవాడ వాసులు భయపడుతుంది. అయితే పూర్తిగా కూడా ఆ భయాన్ని అయితే తీసేసిన పరిస్థితి అయితే ఇక్కడ ప్రభుత్వ నాయకులు అయితే, ప్రభుత్వ అధికారులు అయితే చేసిన పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు. రైట్ శ్రీనివాస్, సో మొత్తంగా అయితే మాత్రం ఆపరేషన్ బుడమేరు సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. గండ్ల పూడ్చివేతకు సంబంధించి గండ్లు పూడ్చివేత పూర్తిగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు గండ్లు పూడ్చివేశారు అధికారులు. 3వ గంటిని కూడా పూడ్చారు అధికారులు, సిబ్బంది. సింగనగర్కు తగ్గింది వరద ప్రవాహం. బుడమేరు ఎడమ కాలువకు గండిపడ్డంతో 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆటంకం కలుగుతూనే ఉంది. బుడమేరు ఉధృతితో నీట మునిగింది విజయవాడ, సింగనగర్, చిట్టినగర్ ప్రాంతాలకు భారీగా వరద నీరు పోటెత్తింది.